పరేడ్ గ్రౌండ్స్ లో బీజేపీ భారీ బహిరంగ సభ జరుగుతోంది. పెద్ద ఎత్తున కార్యకర్తలు, అభిమానులు జనం అక్కడికి వచ్చారు. ఒక ఆసక్తికరమైన పరిణామం జరిగింది. దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మోదీ తన పర్యటనలో భాగంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు. ఆయన నివాసానికి స్వయంగా వెళ్లారు. అంతేకాదు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నివాసానికి కూడా వెళ్లారు ప్రధాని నరేంద్ర మోదీ. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. హై వోల్టేజ్ ఇన్సిడెంట్ గా మనం చెప్పొచ్చు. ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నివాసాలకు వెళ్లారు. గంట నుంచి చంద్రబాబుతో మోదీ జరుపుతున్న చర్చలు ఇప్పుడు ఆసక్తి రేపుతున్నాయి. జూబ్లీ హిల్స్ లోని ఏపీ సీఎం చంద్రబాబు నివాసానికి వెళ్లి కీలక రాజకీయ అంశాలతో పాటు ప్రస్తుత పరిపాలనాపరమైన పురోగతిపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రధానికి ఆత్మీయ స్వాగతం పలుకుతూ ఇప్పటికే ఏపీ సీఎం చంద్రబాబు తన ఎక్స్ ఖాతా వేదికగా స్పందించారు. ప్రధాని మోదీ తన ఇంటికి రావటాన్ని గౌరవంగా భావిస్తున్నానన్నారు. ప్రధాని మోదీకి ఆతిథ్యం ఇవ్వటం తమ కుటుంబానికి ప్రత్యేకమైన సందర్భం అని అభివర్ణించారు. తమ కుటుంబానికి ఇది చిరస్మరణీయమైన రోజు అంటూ ఎక్స్ లో పోస్ట్ చేశారు ఏపీ సీఎం. మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి ఇటీవల సైనసైటిస్ సర్జరీ జరిగింది. ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆయన నివాసంలో జూబ్లీ హిల్స్ లో ఉన్న ఆయన నివాసానికి కూడా వెళ్లారు ప్రధాని నరేంద్ర మోదీ. పవన్ ని వ్యక్తిగతంగా కలిసి పరామర్శించారు. ఆయన ఏ విధంగా ఉన్నారు, ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. పవన్ తో భేటీ సమయంలో చిరంజీవి కూడా అక్కడే ఉన్నారు అనే ప్రచారం జరుగుతోంది. ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి మెగా బ్రదర్స్ పైన ప్రధాని మోదీ ప్రత్యేకంగా అభిమానం చూపిస్తున్నారు. ఇప్పుడు నేరుగా పవన్ ఇంటికి మోదీ వెళ్లటం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. ఏపీలో బీజేపీ, టీడీపీ, జనసేన కూటమిగా ఏర్పడి ప్రభుత్వాన్ని ఫామ్ చేసిన విషయం మనందరికీ తెలుసు. ఆ రెండు పార్టీల అధినేతలను తెలంగాణలో మోదీ కలుస్తుండడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. త్వరలో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు జరగనున్నాయి. వీటిపై బీజేపీ భారీ అంచనాలతో ఉంది. అదేవిధంగా 2028లో తెలంగాణలో అధికారంలోకి రావాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలో కొత్త వ్యూహాలని మోదీ అమలు చేస్తున్నారు అనే విశ్లేషణలు మొదలైపోయాయి. దీంతో ఈ భేటీలో జరిగే చర్చలు, భవిష్యత్తులో చోటు చేసుకునే పరిణామాలపై అందరిలోనూ ఆసక్తి కనిపిస్తోంది. తెలంగాణలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన కొనసాగుతోంది. ఎస్పెషల్లీ హైదరాబాద్ లో జరుగుతోంది, మనం చూస్తూ ఉన్నాం. కానీ మీన్ వైల్ ఒక ఇంట్రెస్టింగ్ పరిణామం మనం చూస్తున్నాము. హైదరాబాద్ లో ఆయన పర్యటిస్తూ సమయం తీసుకుని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసానికి వెళ్లారు. హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ లో ఉన్న ఏపీ సీఎం ఇంటికి స్వయంగా వెళ్లారు ప్రధాని. హైదరాబాద్ లో పర్యటన కొనసాగుతూ ఉండగా స్వయంగా ఒక రాష్ట్ర సీఎం ఇంటికి ప్రధాని మోదీ వెళ్లడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. వాళ్ళు ఎలాంటి విషయాలపై చర్చించుంటారు? రాజకీయ పరిణామాలు, ప్రస్తుత ప్రభుత్వ పరిపాలనా విధానాలు, వీటిపై చర్చ జరుగుతున్నట్లుగా సమాచారం అందుతోంది. కానీ ఇంకేమైనా కీలకమైన విషయాలపై వాళ్ళు చర్చించారా అనే ఆసక్తి కూడా కనిపిస్తోంది. ప్రధాని మోదీ స్వయంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసానికి వెళ్లారు. ఆయనతో మాట్లాడారు. గంటకు పైగా సుదీర్ఘ భేటీ కొనసాగుతోంది. అంతేకాదు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నివాసానికి కూడా వెళ్లారు. ఆయన్ని పరామర్శించారు. ఒక హై వోల్టేజ్ ఇన్సిడెంట్ అనే చెప్పాలి. హైదరాబాద్ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ ఏపీ ముఖ్యమంత్రి, ఏపీ డిప్యూటీ సీఎం నివాసానికి స్వయంగా వెళ్లారు. గంటకు పైగా భేటీ జరుగుతోంది. ఇదే అందరిలోనూ ఆసక్తి రేపుతోంది. ఒక్కసారి మా ప్రతినిధితో మాట్లాడదాం. విద్యాసాగర్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. విద్యాసాగర్, గంటకి పైగా సుదీర్ఘ భేటీ, ప్రతి ఒక్కరిలోనూ ఆసక్తి నెలకొంది. ఏం మాట్లాడుతూ ఉన్నారా అని అప్డేట్స్ అందుతున్నాయా? ఎస్, ప్రధాని మోదీ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇంట్లో దాదాపు గంట నుంచి భేటీ కొనసాగిస్తున్నారు. ఇప్పుడు ఇదే కొంత హాట్ టాపిక్ గా మారిందని చెప్పాలి. ఎందుకంటే ప్రధాని మోడీ ప్రోటోకాల్లో కూడా ఎక్కడ ఏపీ సీఎం కానీ ఏపీ డిప్యూటీ సీఎం కానీ కలుస్తారని లేదు. కానీ ప్రోటోకాల్ని పక్కన పెట్టి మిత్రధర్మాన్ని పాటిస్తూ మిత్రులకు, ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి మిత్రులకు తానిచ్చే ఆతిథ్య గౌరవంగా ఈరోజు ప్రధాని మోడీ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్లారు. అదేవిధంగా ఇటీవల
ఇటీవల సర్జరీ చేయించుకొని రెస్ట్ తీసుకుంటున్నటువంటి పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళి పరామర్శించారు. అయితే ప్రస్తుతం ఏపీ సీఎం చంద్రబాబు ఎన్డీఏ కూటమిలో కీలక నేతగా ఉన్నారు. దక్షిణాదిన ఎన్డీఏ కూటమిని అత్యంత బలోపేతంగా ముందుకు తీసుకెళ్తున్నటువంటి చంద్రబాబు నాయుడుతో కీలక రాజకీయ పరిణామాల మీద చర్చిస్తున్నట్లుగా మనకి సమాచారం అందుతుంది. ఎందుకంటే ప్రధాని మోడీ ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి మిత్ర పక్షాలు కావచ్చు, భాగస్వామ్యులకు ఎలాంటి ప్రాధాన్యత బీజేపీ ఇస్తుందో అని చెప్పే ఒక సందర్భాన్ని క్రియేట్ చేశారని చెప్పాలి. ఎందుకంటే తెలంగాణ వేదికగా ఈరోజు తెలంగాణలో ఒక మైలురాయి చరిత్రలో నిలిచిపోయేలాగా పెద్ద ఎత్తున ప్రభుత్వ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఆ తర్వాత బీజేపీకి సంబంధించి తెలంగాణలో ఒక పొలిటికల్ టర్న్ తీసుకున్నటువంటి సభను నిర్వహించారు. ఈ మధ్యలో ఒక రిజర్వ్ టైం ఏదైతే ఉందో గంటన్నర, దాన్ని పూర్తిగా ఎన్డీఏ మిత్రపక్షమైనటువంటి టీడీపీ జాతీయ అధ్యక్షులు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో భేటీకి కేటాయించారు. ఇప్పుడు ఇదే తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి అంశము. ఎందుకంటే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో ఏ అంశాల మీద చర్చిస్తున్నారు? దక్షిణాదిలో ఇటీవల దక్షిణాదికి ఎన్డీఏ అన్యాయం చేయబోతుంది, పెద్ద ఎత్తున నష్టం జరగబోతుందంటూ విపక్షాలు విమర్శించిన వేళ డెఫినెట్ గా దక్షిణాదిన అత్యంత బలోపేతం ఎన్డీఏ కావాలంటే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సూచనలు, కీలకమైనటువంటి అంశాలు ఇద్దరి మధ్య చర్చకు వచ్చేటువంటి అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇంతటి ప్రాధాన్యతనిచ్చి స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ ఒక సీఎం ఇంటికి ఆ ప్రోటోకాల్ ని పక్కన పెట్టి వెళ్ళడము ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా కొంత చర్చనీయాంశంగా మారింది. డెఫినెట్ గా ఈ భేటీలో ఏ అంశాలు చర్చకు వచ్చాయనేది మాత్రం ఇప్పుడు పొలిటికల్ వర్గాల్లో ఒక విశ్లేషణ అయితే కొనసాగుతుంది. దేశవ్యాప్తంగా కూడా కేంద్ర ప్రభుత్వములో ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నటువంటి టీడీపీ, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ఎంతో కీలకమైన వ్యక్తి. అలాంటి వ్యక్తి ఇంటికి వెళ్ళి మిత్రపక్షాలకు తాము ఎలాంటి ప్రియారిటీ ఇస్తున్నాము, బీజేపీతో కలిసి వస్తే అభివృద్ధి ఏ విధంగా ఉండబోతుంది, ఎన్డీఏ పక్షాలైనటువంటి ఏపీలో ఎలాంటి అభివృద్ధి డెవలప్మెంట్ కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చినటువంటి హామీలు అమలు ఏ విధంగా జరుగుతుంది అన్నటువంటి అంశాల మీద కూడా చర్చకు వచ్చినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఏపీతో పాటు దక్షిణాదిన ఎన్డీఏ కూటమిని బలోపేతం చేసేటువంటి పొలిటికల్ వ్యూహాలు కూడా ఈ యొక్క భేటీలో ఉన్నాయన్నటువంటి చర్చ అయితే నడుస్తూ ఉన్నటువంటి వేళ ప్రస్తుతము గంటకు పైగా ప్రధాని ఏపీ సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు. కాసేపు కుటుంబ సభ్యులు కలిసిన తర్వాత ఇరువురు కూడా ప్రత్యేకంగా భేటీ అయ్యేటువంటి అవకాశం ఉందంటూ నిన్నటి నుంచి కూడా మనకి సమాచారం అవుతుంది. ప్రస్తుతం అదే కంటిన్యూ అవుతున్నటువంటి వేళ ఆ తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ సీఎం చంద్రబాబుతో భేటీ తర్వాత పరేడ్ గ్రౌండ్ కు నేరుగా వస్తారు. ఏదైతే తొలుత ఒక రిజర్వ్ టైం అని అనుకున్నారో ఆ రిజర్వ్ టైం కాస్త పూర్తిగా అటు ఏపీ డిప్యూటీ సీఎం, ఏపీ సీఎం కోసమే మోడీ కేటాయించారంటే ఎంత విలువైనటువంటి సమయాన్ని ఒక కీలకమైనటువంటి చర్చకు వేదిక చేశారు. ఇప్పుడు ఆ చర్చ ఏంటి? ప్రధాని నరేంద్ర మోడీ చంద్రబాబుతో ఏ అంశాలు, ఇక్కడ ఏపీ అభివృద్ధి అంశాలతో పాటు తెలంగాణలో భేటీ అయ్యారు. తెలంగాణలో చంద్రబాబు నివాసానికి వెళ్ళారు కాబట్టి ఇక్కడ పొలిటికల్ వ్యూహాలకు సంబంధించి కావచ్చు, ఇటీవల పార్లమెంట్ లో ప్రవేశపెట్టినటువంటి బిల్లులకు సంబంధించి ఉత్తరాది దక్షిణాది అనేటువంటి ఒక బైఫర్కేషన్ ను విపక్షాలు తీసుకొచ్చి కొంత నష్టం చేసేటువంటి ప్రయత్నం చేసే వాటిని తిప్పికొట్టాలంటే దక్షిణాదిన ఎలాంటి వ్యూహాలను అనుసరించాలి? ముఖ్యంగా ఇటీవల ఎన్నికల్లో జరిగినటువంటి ఫలితాలు పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, అస్సాం తర్వాత తమిళనాడులో ప్రభుత్వ మార్పు, కేరళలో ప్రభుత్వ మార్పు, ఈ అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకుంటే ఇక్కడ కూడా తెలంగాణలో కూడా బీజేపీకి సంబంధించి పరిణామాలను మార్చుకునేందుకు కొంత వ్యూహరచన ఏమైనా ఇక్కడ చేస్తున్నారా? ఎన్డీఏను తెలంగాణలో బలోపేతం చేయాలంటే చంద్రబాబు సూచనలు, సలహాలు కూడా ఉంటాయన్నటువంటి ఒక చర్చ అయితే నడుస్తూ ఉంది. కానీ డెఫినెట్ గా ప్రధాని నరేంద్ర మోడీ అంశంలో ఇటు ఏపీ అభివృద్ధితో పాటు ఇటు దక్షిణాదిన బలోపేతం కావాలంటే ఎన్డీఏ కూటమిని ఎవరెవరిని కలుపుకొని వెళ్ళాలి, ఏ విధమైన వ్యూహాలు రచించాలి అన్నటువంటి ఒక పక్కా ప్లానింగ్ జరుగుతుంది. ఇది ఒక హాట్ టాపిక్ గా కాదు, రేపు సెన్సేషన్ కాబోయేటువంటి ఒక ఇంటర్నల్ మీటింగ్ గా కూడా చూడవచ్చు అంటూ రాజకీయ విశ్లేషణలు జరుగుతున్నాయి. అయితే మరి కాసేపట్లోనే ప్రధాని నరేంద్ర మోడీ ఏపీ సీఎం చంద్రబాబు ఇంటి నుంచి నేరుగా పరేడ్ గ్రౌండ్కి వస్తారు. పరేడ్ గ్రౌండ్ లో ఇప్పటికే పెద్ద ఎత్తున జన సమూహంతో నిండిపోయింది. వారంతా కూడా మోడీ కోసం ఎదురు చూస్తున్నారు. బీజేపీ కేంద్ర మంత్రి బండి సంజయ్ సహా ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రసంగాన్ని కొనసాగిస్తున్నటువంటి వేళ మరి కాసేపట్లోనే ప్రధాని మోడీ ఎలాంటి స్పీచ్ ఇవ్వబోతున్నారనేటువంటి ఒక ఉత్కంఠ అయితే నెలకొంది. ఏదైతే బేగంపేటలో తొలుత ప్రోటోకాల్ ప్రకారం రిజర్వ్ టైం ఉందో ఆ రిజర్వ్ టైం ఇక లేనట్టే. బీజేపీ ముఖ్య నేతలను ఆయన బేగంపేట ఎయిర్పోర్ట్ లో ప్రత్యేకంగా కలిసేటువంటి అవకాశం అయితే కనిపించడం లేదు. పరేడ్ గ్రౌండ్ లో దాదాపు అరగంట సేపు ప్రసంగం ఉంటుంది. కాస్త ఆలస్యమైనా సరే 7:30 వరకు సభను కంటిన్యూ చేసిన తర్వాత ఆయన బేగంపేట ఎయిర్పోర్ట్కి వెళ్తారు. అక్కడ సెండ్ ఆఫ్ ఇచ్చేటువంటి సమయంలో బీజేపీ ముఖ్య నేతలను ఒక 5 నుంచి 10 నిమిషాలు కలిసి